గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి వైఎస్జీ వెంకటకృష్ణ గారు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో అంజయ్య గారికి ఎస్హెచ్ఓకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే డెఫమేషన్ సూట్ అంటే తన పరువు నష్టం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని చెప్పి వారికి ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని కలవాలన్నా ఆయన దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి సామాజిక మాధ్యమాల్లో రాజధానికి చెందిన వ్యక్తి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు సామాజిక మాధ్యమాల్లో అని చెప్పి ఈ ఇష్యూని రేస్ చేస్తూ వెంకటకృష్ణ గారు వైఎస్డీ పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం ఆయన కంప్లైంట్ చేశారు. దయచేసి సామాజిక మాధ్యమాల్లో నేను 10 చెప్తున్నాను, వినూత కోట కేసుకు సంబంధించి కూడా వార్తాపత్రికల్లో వస్తున్న ఆర్టికల్స్ ని కూడా జోడించి పిచ్చి రాతలు వ్యాఖ్యలు ట్రోలింగ్స్ అనేవి చేస్తే ఖచ్చితంగా మీపై కూడా కేసులు అయ్యే అవకాశం. పవన్ కళ్యాణ్ గారి ఓఎస్డీ గారు కంప్లైంట్ చేసేశారు, ఇక మీరు ఆయన్ని సామాజికంగా ప్రశ్నించకండి, విమర్శించకండి, ఆయన తప్పులు చేస్తే మీరు మాట్లాడకండి అని నేను చెప్పట్లేదు. మీరు గమనిస్తే సామాజికంగా అసలు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మి అని చెప్తూ ఆంధ్రప్రదేశ్లో హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయ్ భాయ్ అనే నినాదాన్ని డ్యామేజ్ చేస్తున్నారు. ఆయన లెఫ్టిస్టు చెగువెరా అని చెప్పి మతతత్వ ధోరణిని అవలంబించడం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం తెలుగు రాష్ట్రాల్లో ఎంతవరకు మంచిది కాదు అని విమర్శించేవాడిని నేనే. కాకపోతే మీరు చేసే విమర్శ కూడా సద్విమర్శ ఉండాలి, ఆయన తప్పును సరిదిద్దుకునేలా ఉండాలి. ఆయన తప్పులను ప్రజలు ఏ విధంగా అయితే పరిపాలన సరిగా లేదో వారి తరఫు నుంచి సంక్షేమ పథకాలు కానీ ఏదైతే అధికారులు కానీ కరప్షన్ కానీ ఇటువంటి జరుగుతుంటే అవి ఆయన దృష్టికి తీసుకెళ్లే విధంగా ఉండాలి తప్ప మీరు వ్యక్తిగతంగా ఆయన్ని కుల మతపరంగా లేదా ఆయన ఇతర అంశాలపై విమర్శలు చేయకండి. ఆధారాలు లేకుండా అది పవన్ కళ్యాణ్ గారే కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, ఏదైనా చంద్రబాబు నాయుడు లోకేష్ గారైనా కానివ్వండి, ఎవరి మీద కూడా ఆధారాలు లేకుండా విమర్శలను చేసి ఇబ్బందులకు గురి కాకండి. మరిన్ని అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలని కోరుతూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.